ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార వేడి రగిల్చారు. తనను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని తెలియజేస్తూ టీడీపీ తీరును తప్పుపట్టారు. ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, బలహీనమైన పాలనతో ఏపీ తిరోగమనంలో ఉందన్న ప్రధాని యువత కలలు నెరవేర్చేందుకే ఏపీ పర్యటనకొస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కోరుతున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన పర్యటన ఉద్దేశం తెలియజేసిన ప్రధాని బహిరంగ సభలో ఏ అంశాలపై మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. ఒడిశా నుంచి శంషాబాద్ చేరుకోనున్న ప్రధాని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏపీలోని కర్నూలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే ట్వీట్ ద్వారా తన ఏపీ పర్యటన ఉద్దేశం తెలియజేసిన ప్రధాని బహిరంగ సభలో ఏ అంశాలపై మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మహబూబ్ నగర్ ప్రతినిధి నరేంద్రచారి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేంద్రచారి, ఓవర్ టు యు. ఈసారి జరిగే తెలంగాణలో మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. గతంలో జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు జరగాల్సిన ఎలక్షన్లు కేసీఆర్ గారు వాళ్ళు మోడీ యొక్క హవాలో వాళ్ళు కొట్టుకోపోతారని చెప్పి భయంతో వాళ్ళు ముందస్తు ఎలక్షన్లు పోయినారు. ఇది ఇప్పుడు చూస్తే మన మామూలు పార్లమెంట్ జరుగుతున్న పరిణామాన్ని చూసుకుంటే ఇక్కడ జరుగుతున్న మోడీ గారి ప్రపంచంలో చాలా మంది వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే వీళ్ళు చేసిన ద్రోహాలకు కానీ వీళ్ళు పార్టీలో వాడుకొని వదులుకుంటున్న పరిస్థితులను చూసి వాళ్ళకు ముందే తెలుసు, మేము పార్టీలో వాడుకొని ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ టికెట్లు ఇయ్యము. దానికి మోడీ గారు వేవ్ కూడా అటాచ్ అయితే మేము ఓడిపోతున్న భయంతో వాళ్ళు ముందస్తు ఎలక్షన్లు పోయినారు. ఈ రోజు ఇక్కడ దాదాపు మన మహబూబ్నగర్ పార్లమెంట్ జరుగుతున్న ఈ సభలో దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల మంది మహబూబ్నగర్ మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ రెండు పార్లమెంట్ లో మొబిలైజేషన్ 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంటుంది. ఇలాంటి సభలు మొట్టమొదటిగా తెలంగాణలో మొదటి ఇక్కడే సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభని ఉద్దేశించుకొని మన యావత్ తెలంగాణని ఉద్దేశించి ఈరోజు మోడీ గారు మొట్టమొదటి ప్రసంగం చేయబోతున్నారు. ఈ ఒక్క సభ నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. మన పార్లమెంట్ లో రేపు ఏప్రిల్ 11లో జరిగే ఎలక్షన్లకు ఇదే ఆరంభం మరియు తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అందామని చెప్పేసి మేము ఈ సభ నుంచి మేము నిరూపించబోతున్నాము. మోడీ గారు ఎలా ఆల్రెడీ దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి తగ్గట్టే మేము కార్యకర్తలమై మొత్తం కలిసి మేము ఏకతాటిపై ఉండి వారి యొక్క దిశానిర్దేశం ప్రకారం మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ సాక్షిగా పాలమూరు జిల్లా పురటిగడ్డ పాలమూరు మీద జరుగుతున్న ఈ విజయ సంకల్ప సభ ఏదైతే ఉందో రేపు మోడీకి మొట్టమొదటిగా తెలంగాణకు డీకే అరుణమ్మనే బహుమతిగా డీకే అరుణమ్మ గెలుపునే మొదటిగా నరేంద్ర మోడీ గారికి రేపు కానుకగా ఇవ్వబోతుంది. ఈ సభ ఈ 16 గెలుస్తా అన్న కేసీఆర్ గుర్తుపెట్టుకో, డీకే అరుణమ్మ గెలిపే నీకు మొదటి ఓటమి కాబోతుంది. ఈ తెలంగాణ సాక్షిగా రేపు పాలమూరు పురిటిగడ్డ మొదటి బహుమతి నరేంద్ర మోడీ గారికి నా పాలమూరు ఇవ్వబోతుంది. గుర్తుపెట్టుకో కేసీఆర్, నువ్వు ఇంతవరకు మహబూబ్ నగర్ ని నీవు ఇంతవరకు ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలమూరుకి రాబోతున్నారు.
డీకే అరుణమ్మ గారి ప్రభంజనం మనమందరం కూడా చూడబోతున్నాం. ఈ రోజు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, లుంబిని పార్క్ లో గాని, గోకుల్ చాట్ లో గాని, దిల్సుఖ్ నగర్ లో గాని, లేకపోతే ముంబై తాజ్ హోటల్లో పేలులు గాని ఏవైతే చేసిన తర్వాత కూడా కాశ్మీర్ లో సైనికుల తలలు కోసుకొని పోతుంటే కూడా చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నరేంద్ర మోడీ గారి పైన విమర్శలు చేస్తుంది. దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. నరేంద్ర మోడీ గారు పుల్వామాలో సైనికుల పైన దాడి చేసిన కొద్ది రోజులలోనే పాకిస్తాన్ పీకలంచుకొని పాకిస్తాన్ మీద దాడి చేసి ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిండు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు Okay, అయ్యా పాకిస్తాన్ లారా, పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి మీరు మేము మాట్లాడుకుందాం, మీరు మేము ముద్దులు పెట్టుకుందాం, చర్చలు చేసుకుందాం అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ నరేంద్రాచారి. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.